బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్ఎస్ కు షాక్ తగిలినట్లయింది. అయితే దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ కు పడుతుందని ఈ సందర్భంగా మరొకసారి చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా వచ్చేసింది. దానిపై కూడా ఒక ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో. కాళేశ్వరంపై జరిగిన కుట్రలు ఏవైనా ఉన్నాయా, అందులో ఆర్థిక అవకతవకలు ఏవైనా ఉన్నాయా, దానిపై కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఇన్ని రోజులు తెలంగాణలో ఒక ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే బీఆర్ఎస్ లో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుందని ఈ సందర్భంగా మరొకసారి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయడం కూడా కొద్దిగా ఉత్కంఠగా మారింది. అంటే గతంలో నుంచి కూడా గువ్వల బాలరాజు అంటే అచ్చంపేట కేంద్రంలో అంటే ఏదో ఒక సంచలనంలో అంటే ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారు ఆయన. ఏదో ఒక వివాదంలో ఆయన పేరు బయటకు వస్తూనే ఉంటుంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అప్పుడు కూడా ఈయన పేరు బయటకి రావడము, గతంలో రేవంత్ రెడ్డి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకి సవాల్ను విసరడము, ఆయన సీఎం అయ్యాక కూడా ఆయన సవాలు విసరడము, పార్టీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చిక్కుడు వంశీకృష్ణ ఆయనకి సవాలు విసరడము, ఇలా ఏదో ఒక వివాదంలో ఎప్పుడు ఉంటూనే ఉంటారు చెప్పుకోవచ్చు గువ్వల బాలరాజు. అయితే ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో ఉన్న ఎమ్మెల్యే. ఆయన 2 సార్లు కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిక్కుడు వంశీకృష్ణ పైన 2 సార్లు గెలుపొందారు ఆయన. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడము ఇక్కడ బీఆర్ఎస్ లో కొద్దిగా కలవరపాటు మొదలైందని చెప్పుకోవచ్చు. మిగతా నేతల్లో కూడా ఒకంత భయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు పార్టీకి సడన్ గా గుడ్ బై చెప్పడం ఏంటి? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? బీజేపీలో ఖచ్చితంగా చేరబోతున్నారా? ఈ నెల 9న బీజేపీలో చేరబోతున్నారు అనే వార్తలు కూడా చక్కర్లు అయితే కొడుతూ ఉన్నాయి. నిజంగా గువ్వల బాలరాజు బీజేపీలో చేరతారా, లేదంటే వేరే పార్టీలో చేరతారా, పోనీ కాంగ్రెస్ లో చేరతారా, లేదంటే ఏ పార్టీలో చేరకుండా కొన్ని రోజులు కామ్గా ఉంటారా, లేదంటే నిజంగానే బీజేపీలో చేరే అవకాశం ఉందా అనే అంచనాలు అయితే మొదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా బీజేపీ అంటే బీజేపీలో చేరతాను అని ఆయన అన్న వ్యాఖ్యలు కూడా కొన్ని అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే పార్టీ విలీనం అంటున్నారు, పార్టీలో కొద్దిగా అంటే గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో వాళ్ళ కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ కుటుంబమే మొత్తం గొడవలు పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో పార్టీని విలీనం చేసే అవకాశం కూడా ఉందంటారు. మరి పార్టీని విలీనం చేసే బదులు డైరెక్ట్ గా నేనే ఆ పార్టీలో వెళ్ళిపోతే అది కొద్దిగా బాగుంటుంది కదా అనే వ్యాఖ్యలు కూడా గువ్వల బాలరాజు చేశారనే వ్యాఖ్యలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఈ రకంగానే గువ్వల బాలరాజు ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం ఉందని అయితే వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే చీఫ్ కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించానని చెప్పారు గువ్వల బాలరాజు. ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం ఉందని అయితే ఊహాగానాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కు పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేసీఆర్ కూడా ఇంతకు ముందే పార్టీ నేతలందరితో కూడా ఈ కాళేశ్వరం కమిషన్ గురించి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేశారంటే కొందరు పార్టీలోని కొందరు నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే వార్తలు ఈ మీటింగ్ లో జరిగాయనే వార్తలు వ్యాఖ్యలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఏవైనా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కావచ్చు, గతంలో జరిగిన గత 10 ఏళ్లలో ఈ బీఆర్ఎస్ నాయకులు ఏవైనా చేసిన అక్రమాలు ఏమైనా ఉన్నాయి, అయితే దీనికి భయపడి అరెస్ట్ చేస్తారని కూడా కొందరు నాయకులను అరెస్ట్ చేస్తారని ఇందాక జరిగిన మీటింగ్ లో కూడా సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా కొన్ని చెప్పారు, కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. కొందరు కీలక నేతలను అరెస్ట్ జరగవచ్చు, నాపై కూడా అరెస్ట్ ఉండొచ్చని ఇందాక మీటింగ్ లో కూడా కేసీఆర్ చెప్పారన్నారు. అయితే ఈ అరెస్టులకు ఏమైనా భయపడి బీజేపీకి సరెండర్ అవుతారా అంటే బీజేపీలో పార్టీలో చేరి ఇండైరెక్ట్ గా సరెండర్ అయ్యే అవకాశం ఉందా? గువ్వల బాలరాజు భయపడుతున్నారా అరెస్టు గురించి? గతంలో ఆయన ఏమైనా తప్పులు చేసి ఉన్నారా, దాని గురించి భయపడుతున్నారా అనే వ్యాఖ్యలు కూడా కొన్ని పైకి వస్తున్నాయి. చూడాలి నిజంగా గువ్వల బాలరాజు గారు భయపడి బీజేపీలో చేరుతున్నారా, లేకపోతే ఆయనకి పార్టీలో ఎందుకంత అన్కంఫర్టబుల్ అనిపించింది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు పార్టీని విడుతున్నారు, కాస్త బాధగానే పార్టీని విడుతున్నారని లేఖ కూడా రాశారు. అయితే అచ్చంపేట అభ్యర్థిగా బరిలోకి బీఆర్ఎస్ పార్టీ దించింది. గత 2 సార్లు ఆయన గులాబీ పార్టీ నుంచి 2014లో 2018లో వరుస విజయాలను సాధించారు. ఆయన గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి నాటి నుంచి కూడా బీఆర్ఎస్ లో యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా గువ్వల ఉన్నారు. అయితే వారం క్రితం హరీష్ రావు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటనలో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజీనామాకు కారణం ఏంటనే అంశం కూడా క్లియర్ గా అయితే ఇంకా బయటకు రాలేదు. కొన్ని చెప్పారు, అంటే నాకు కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఉంది అది అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ పూర్తి సమాచారం అంటే పూర్తిగా నిజం ఏంటనేది ఇంకా తెరపైకి రాలేదు. మదిర మాజీ ఎమ్మెల్యే కొండబాల వెంకటేశ్వరరావు సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం మదిరే ఎమ్మెల్యే బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఒకే రోజు బీఆర్ఎస్ పార్టీకి 2 బిగ్ షాక్లు కూడా తగిలినట్లయింది. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ లో ఇందాక కూడా మనం చెప్పుకున్నాం,
కాళేశ్వరం కమిషన్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ పేర్లను కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆ కాళేశ్వరం విషయంలో వీళ్ళందరినీ కూడా విచారించారు. మొత్తం 119 మందిని విచారించారు. అందులో కొందరు నాయకుల అరెస్ట్ ఉంటుందని కూడా, కాళేశ్వరం నిధులలో నిజంగానే తప్పులు జరుగుంటే, అవకతవకలు జరుగుంటే అరెస్టులు ఉంటాయి కొందరు నేతలని చెప్పుకున్నారు. ఈ నిపుణుల కమిటీ వద్ద చెప్పారు కేసీఆర్. ఒత్తిడి కారణంగానే రిపోర్టు పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఇందాక ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో సమావేశమై ఇక కొందరు అరెస్టు ఉంటుందని, తాను కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్పై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ సమావేశం అయిపోయింది. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలకు కూడా గుడ్ బై చెప్పడం బీఆర్ఎస్ నేతలను కలవరపెడుతుంది. ఇంకా మిగతా నేతలు కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉంటాయా అని కూడా అనిపిస్తుంది. చూడాలి. అంటే ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఈ ఒక్కసారి ఓడిపోవడంతోనే ఆయనలో ఏదైనా భయం స్టార్ట్ అయిందా? ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్లో అరెస్ట్ అవుతారనే భయం ఏమైనా ఉందా? ఆయన బీజేపీ పార్టీలోకి చేరుతున్నారా, బీజేపీకి సరెండర్ అవుతున్నారని కొన్ని వ్యాఖ్యలు కూడా వస్తే, ఇంకా 2-3 రోజులు గడిస్తే ఇంకా ఏమైనా తెలియవచ్చు, అంటే బీజేపీలో చేరే అవకాశం ఉందా లేదా అనే వార్తలు కూడా బయటికి రావచ్చు.